ఎలా ఉంది బ్రో పుష్ప ట్రైలర్? పుష్ప ట్రైలర్ మామూలుగా లేదు. నేను లుంగి కట్టుకుని వచ్చాను, లుంగి లేపుదా అంటే లోపల ఏం లేదు. సీరియస్ గా చెప్తున్నాను, పుష్ప మామూలుగా లేదు భయ్య. మొత్తం ఫైరే. అల్లు అర్జున్ అమ్మవారికి కూర్చోవడం వల్ల అది నేను అనుభవించలేకపోయాను. కింద గాలి వెళ్ళింది, ఫైర్ కాదు. ఖచ్చితంగా నేను ఎండలో కూర్చుని ఆ ట్రైలర్ చూసుంటే కింద ఫైర్ అయిపోయేది నాకు నిజంగానే. ఇంట్లో పిల్లలు 3 రోజుల నుంచి ఇరక్కూడేస్తుంది భయ్య. అది ఆ పౌరుషం మీద ఇంకా దాన్ని ఏం చేయాలి. సినిమాకి వచ్చి ఏసీ బుక్ చేసుకుని కళ్ళబెట్టుకుని పడుకుందాం అనుకున్నాను. నన్ను పుష్ప ట్రైలర్ లేపేసింది భయ్య. సీరియస్గా మామూలుగా లేదు. నేను మొత్తం అంటే రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ ఒకటే, ఇది ఒకటి. అమ్మవారి క్యారెక్టర్ లో ఎలా ఉన్నారు అసలు బేబచ్చం భయ్య. ఆయనకి నిజంగా క్యారెక్టరైజేషన్ నేషనల్ అవార్డు గ్రహీత. ఆయనకి పేర్లు పెట్టలేం మనం. అంత చాలా ఎలివేషన్ ఇచ్చి బాగా చేశాడు. కానీ అడ్వాన్స్డ్ స్టోరీ ఎలా ఉంటుందో చూడాలి. ఖచ్చితంగా అందరూ థియేటర్కి వచ్చి చూడండి. లుక్స్ అర్జున్ గెటప్ అంతా ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఎందుకంటే ఆయన్ని చాలా మంది కొంచెం వేరే విధంగా అనుకున్నా సరే, కానీ ఆయన గెటప్స్ కానీ చాలా బాగున్నాయి. ఆయన ఎలివేషన్ మాత్రం బాగా ఇచ్చాడు. అది ఒక్క చిన్న ఎంట్రీ అంతే. ఒక ఏంటది, ఒక గుడిలో ప్రాంతంలో వాళ్ళ ఫైట్లో ఒక ఎంట్రీ ఉంటుంది. ఆ ఎంట్రీలో ఇచ్చిపడి తెప్పాడు. అదే గూస్ బాంబ్స్ రప్పించి. అల్లు అర్జున్ డాన్స్ ఎలా ఉంది? డాన్స్ ఏం వేయలేదు భయ్య, డాన్స్ ఏం వేయలేదు. తర్వాత నెంబర్ 1 హీరో అల్లు అర్జున్ కాలుడా ఈజీగా చెప్పొచ్చు. రాసి పెడతాను కావాలంటే 100% ఆయనే. థ్యాంక్ యూ. నెంబర్ 1 లేదు అలా అని చెప్పలేము. ఎవరి స్టోరీ వాళ్ళకు ఉంటుంది. ప్రతి సినిమాను మనం గౌరవించాలి. ప్రతి స్టోరీకి మనం పుష్ప 2 హిట్ అయిపోద్ది. ఖచ్చితంగా హిట్ అయిపోద్ది. ఎందుకంటే ట్రైలర్ ఒక్క నిమిషం చూపించాడంతే సాగు కూడా భయ్య. థ్యాంక్ యూ.